తరం చేరు వరకు చేరవలను, వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. నీ జీవిత కాలం అంతా నువ్వు పూడ్చుకున్నా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ పితరులు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి వెళ్ళాల్సింది నువ్వు. ఎక్కడికైతే నీ పితరులు ఇల్లున్నారో, నీకంటే ముందున్న వాళ్ళు వెళ్ళారో వాళ్ళ వెనకాల నువ్వు పోవాల్సిందే. కానీ నువ్వు పోయిన తర్వాత ఏముండదు, నువ్వు వెలుగు చూడవే. నీ బతుకులో ఇక వెలుగు అనేది ఉండదు. ఎందుకని? నువ్వు మనుషులు పొగిడించుకుంటా, మనుషులు దగ్గర గొప్పగా బతికావు కదా, అది నీకు కావాలి. అంతేగాని దేవుడు కావాలని నువ్వు అనుకోవాలి. దేవుడు కావాలని నువ్వు అనుకోవాలా. దేవుడు మనుషులు పొగడుతూ కావాలి, మనుషుల దగ్గర గొప్పగా బతకాలి అని అనుకున్నావు. కానీ వాక్యం, అయ్యా నువ్వు ఎప్పటికైనా నీ పితల దగ్గర చేస్తావు, చేరిన తర్వాత నువ్వు వెలుగు చూడవయ్యా. ఈ లోకంలో గొప్పలు ఎందుకు? ఈ లోకంలో ధనం ఎందుకయ్యా? ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఎందుకయ్యా? పోతా విడిచిపెట్టుకోవాల్సిందే. కానీ ఎవడు కట్టగట్టుకుని పోడుగా, ఎవడు కట్టగట్టుకుని పోడు. నువ్వు దేవుడు స్తుతిస్తున్నావా లేదా, దేవునికి ఇష్టకరంగా ఉంటున్నావా లేదా, ఇది ఒకటే చూసుకో. అంతేగాని వస్తా ఆస్తులు అంటే అలా, నువ్వు పోతా ఏం ఆస్తులు తీసుకెళ్ళవు. అలాగే నిన్ను 10 మంది మంచివాడు అనగా నువ్వు మంచివాడు కావు, 10 మంది నువ్వు చెడ్డోడు అనగా నువ్వు చెడ్డోడు కావు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు భయం కలిగి ఉన్నావా లేదా, దేవుడు వాక్యాస నడుచుకుంటున్నావా లేదా. లోకం యేసయ్యనే ఉమ్మేస్తుందయ్యా, యేసయ్యనే ఉమ్మేస్తుందో. అలాగే సిలువైంది సిలువైననే అంది యేసయ్య. నువ్వు ఆ స్థితిలో ఉన్నావు చూసుకో. దాటిపోయిన తర్వాత అయ్యా దాటిపోయావా అని అన్నమాట. అయ్యా నీ రక్షణ అంత దూరం చేయమాకయ్యా అని అన్నమాట. సమయం ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ఇష్టకరంగా బతకడం నేర్చుకో, దేవునికి ఇష్టకరంగా ఉండడం నేర్చుకో, దేవుని ప్రేమించడం నేర్చుకో, దేవుని మాటలు వాక్యాసాలు నడుచుకోవడం ప్రయత్నించు. నేను ఎంత చెప్పినా నా ఆలోచన మారదు, నా తలంపులు మారాలంటే వాక్యం ఒక రకం ఉంది, మన బ్రతుకులు ఒక రకం ఉంది. వాక్యం ఒక రకం ఉంది, మన ఆలోచన ఒక రకం ఉంది. దేవుని దగ్గర గురించి నా సొంత పనులు చేస్తాను, దేవుడు కూడా దేవుడు చెప్పింది నువ్వు చేయాలి అంతే. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు దేవుడు చెప్పింది చేయడం కోసం. అంతేగాని నేను దేవుడిని చెబుతానంటే కుదరదు. దేవుడు నిన్ను పుట్టించాడా? నువ్వు దేవుడు పుట్టించావా? దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వు దేవుడిని పుట్టించవా? నువ్వు దేవుడు పుట్టిస్తే మనుషులు ఘనత కోరుకుంటావు, మనుషులు మంచోడు అంటారు, అన్నీ అంటారు. ఎప్పుడు కాలం నువ్వు బ్రతుకున్నంత కాలం. తర్వాత నీ పితరులు ఎలా పోయారు, నువ్వు కూడా అలా పోతావు. నీ తర్వాత ఏముండదు, వెలుగు అనేది నీ జీవితంలో ఉండదు. అలాగే చివరి ఒక మాట ముగించుకున్నా. 52వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. సూర్యుడా చేసిన కీడుని బట్టి నువ్వు అతిశయం ఎందుకు పడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. ఏమన్నాడు? సూర్యుడా, నువ్వు సూర్యుడివే, నువ్వు వీరుడివే. కానీ వీరత్వం ఎక్కడ చూపించాలి? దేవుడు వాక్యంలో నడుచుకోవడం చూపించాలి, లోకాన్ని జయించడం చూపించాలి వీరత్వం. అంతేగాని చేసిన కీడు బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? చెడ్డ పనులు చేసి ఎందుకు అతిశయపడుతున్నావు? ఆ ధనవంతుడు కూడా అదే అనుకున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు, నీకోసం విస్తారమైన ఆస్తిని సంపాదించాను. నువ్వు చేసే కీడు బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు? అతిశయపడమాట. దేవుడు వాక్యానుసారం వ్యతిరేకంగా నడుచుకుని అతిశయపడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? అందుకే అన్నకి వచ్చింది, దేవుని కృప నిత్యము ఉండను. దేవుని కృప ఎప్పుడు, ఈ రోజు కాదు,
ఎన్ని సంవత్సరాల దేవుని కృప అలాగే ఉంటుంది. దేవుని మాటలు అలాగే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. మనం లోబడని జీవితాలు కలిగి ఉన్నాం. మన హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయినాయి. కనీసం దేవుడు ఉన్నాడే, దేవుడు చూస్తున్నాడు ఆలోచన కూడా మనలో లేకుండా పోతా ఉంది. ప్రార్థనకి వెళ్తున్నాంగా, వెళ్ళే మంచిదే. దేవునికి ఇష్టకాలం ఉన్నావా లేదా? దేవుడు చెప్పిన చేస్తున్నావా లేదా? ఇది కావాలి. ప్రార్థనకి అందరూ వెళ్తున్నారు. వాక్యంలో ఏమన్నా తెలుసా? దేవుడు రాకడ దినాల్లో ప్రతి ఒక్క మోకాలు ఊరను, ప్రతి ఒక్క నాలుక దేవుడు కనపరుచున్నాను. రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మనం మందిరానికి వెళ్తున్నాం. కానీ దేవుడు మాట వింటున్నావా లేదా? విని నడుచుకుంటున్నావా లేదా? మనకు డబ్బు ఉంది కదా ఊడుతారు, డబ్బు లేదు కదా తిడతారనుకుంటే మన దేవునికి ఇష్టకరంగా ఉండాలి, లోకానికి ఇష్టకరంగా కాదు. 10 మంది మంచోడు అన్నంత మాత్రం నీకు వచ్చిన నష్టమే లేదు. 10 మంది చెడ్డోడు అన్న మాత్రం వచ్చిన వల్ల నష్టమే లేదు. దేవుడు నీ హృదయాంతరంగాలు చూస్తూ ఉన్నాడు. దేవుడు నేను ఎక్కడికి దేవుడు, నువ్వు చెప్పాల్సిన దేవుని, మనుషులు కాదు. అలాగే నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు నిన్ను రక్షించలేవు. నీకున్న ధనం నేను రక్షించలేదు, నీ ఆస్తిని రక్షించలేదు, నీకున్న పేరు నేను రక్షించలేదు. ఏదైనా సరే దేవునికి ఇష్టకరంగా ఉంటున్నావా లేదా ఇది పరీక్షించుకుంటే వాక్యం ఎప్పుడు ఎలాగ ఉండదు. వాక్యం ఏదో మనుషుల కోసం మార్చేది కాదు. మనుషులు ఉన్నారని ఒక రకమైన వాక్యం, మనుషులు లేరని ఒక రకమైన వాక్యం కాదు. వాక్యం ఎప్పుడు ఇలాగ ఉండదు. కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది వాక్యం. కానీ మనం విని సరి చేసుకుంటే దానిలో ఎవరు మనం మంచి చెబితే నచ్చదు, ఎవరు నచ్చదు, చెడు చేసేవాడు నచ్చదు. వాక్యం మనకు అలా ఉంటుంది. మంచి వాక్యం మంచి చేయండి అయ్యా, మంచిగా బతకండి అయ్యా అంటే వాక్యం నచ్చదు, ఇది నచ్చింది. అలాగే చెడుకో నీ ఇష్టానుసారం నువ్వంటే వాడు మాట్లాడు. నువ్వు పాపం చేసుకో, దేవుడు క్షమిస్తాడు. ఆదివారం రాగానే రా, ఆయన ఎదురు ఉంచుకుంటాడు కోసం పాపం క్షమించడానికి. అసలు దేవునికి ఇష్టకరంగా ఉండాల్సిన విషయం మనకు అర్థం కాదు. మనం ఈ లోకం వరకు మనం గొప్పవాళ్ళం అయితే అవచ్చు, కానీ దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు అడిగారు. అదొకటి గుర్తుపెట్టు.